గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. మల్లు రవి అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుపట్టారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. అయిపోయి రావటమే మీతో మాట్లాడి బయటకు వెళ్తాను. ఓకే, మీటింగ్లోకి వెళ్తున్నాను. మీటింగ్ అయిపోయి రావటమే మీతో మాట్లాడి బయటకు వెళ్తాను. ఓకే. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. మల్లు రవి అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుపట్టారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇవాళ జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? అక్కడ అప్డేట్స్ ఏంటి? క్రమశిక్షణ కమిటీ భేటీ గంటకు పైగా కొనసాగుతుంది. గాంధీ భవన్లో కొండా మురళి వరంగల్ జిల్లాకు సంబంధించి కీలక నేత హాజరు కావడం జరిగింది. వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఇటీవల కాలంలో నేతల పరస్పర ఆరోపణలు, పరస్పర వివాదాలకు సంబంధించి చెక్ పెట్టే పనిలో ప్రస్తుతం అయితే క్రమశిక్షణ కమిటీ ఉంది. గత విచారణ నేపథ్యంలో కూడా నెల రోజుల క్రితం కొండా మురళి గాంధీ భవన్కు చాలా పెద్ద ఎత్తున కూడా తన బలగాలతో చేరుకున్న నేపథ్యంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 6.5 పేజీల ఒక వివరణ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వివరణతో ఈరోజు క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై అవుతుందా? ఇప్పటికే వరంగల్ నేతలకు సంబంధించి కూడా కడియం శ్రీహరితో పాటు మిగతా నేతలకు సంబంధించి కూడా కొండా మురళిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులకు సంబంధించి ఈయన కూడా కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఏ నియోజకవర్గం సంబంధించి కూడా ఎలాంటి వివాదాలు అక్కడ ఉన్నాయి, ఎవరెవరు తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, ఏదైతే మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారో పైన అన్న అంశానికి సంబంధించి కావచ్చు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖపై ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన పరిశీలించినటువంటి కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది, వివరణ కోరింది. కానీ కొండా మురళి మళ్ళీ ఈరోజు విచారణకు హాజరు కావడం, ఆయన్ని మనం ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఆయన నాకల్లా నేనే వచ్చాను, గాంధీ భవన్కు రావద్దా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఇలా ఆదివారం ఏం పని లేక వచ్చానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కానీ గంటకు పైగా ఏదైతే కమిటీ ముందు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. కమిటీ సభ్యులతో పాటు మల్లు రవి అధ్యక్షతన కూడా సాగుతున్నటువంటి కమిటీకి ఆయన భేటీ కావడం జరిగింది. ఇక భేటీ కూడా ముగిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నేతలు కూడా మరి కాసేపట్లో మీడియా ముందు మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపు గంటన్నరకు పైగా యొక్క క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసినట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి కొండా మురళికి సంబంధించి ఏం మాట్లాడబోతా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఆయన ఉన్నటువంటి మల్లు రవి ఏం మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం విషయంలో కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి దానిపైన కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలంటే ఏఐసిసి అనుమతి అవసరం. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఏఐసిసి వివరణ అడిగితే ఖచ్చితంగా కూడా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అందులో ఎలాంటి తప్పు ఉంది, ఎలాంటి నష్టం పార్టీకి చేకూర్చే అవకాశం ఉన్న అంశంపైన కూడా ప్రస్తుతం అయితే కమిటీ చర్చించింది. మరికొంతమంది కీలక నేతలకు సంబంధించి ప్రస్తుతం రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతోంది. కాబట్టి 2 ఏళ్ల పాలన రిఫరెండంగా కూడా జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ పరిశ్రమంగా ఉండాలన్న అంశాలకు సంబంధించి కూడా చూస్తాను. నేతలైతే వస్తూ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే కమిటీ సభ్యులు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. లైవ్లో చూస్తున్నాం. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు.
ఒక నిమిషం. ఈరోజు మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా కమిటీ ఈరోజు డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారి సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, చర్చ ఏం జరుగుతుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతున్నాను. అంటే నువ్వు చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను అడగటం ఎందుకు? మీరే రాసుకోవచ్చు కదా అన్నా. నువ్వు ఒక మాట వినాలా? నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైంది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. వీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు? మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నేనేం చెప్పాను? నేను చెప్పింది రాయండి చాలు. ఇంక మళ్ళీ నేను వెళ్ళిపోతాను. నాకు ఆయన్ని మాట్లాడి సబ్జెక్ట్ అదే కదా అన్నా. నేను చెప్పాను కదా, ఆయన చెప్పారు చెప్తాడు. చెప్పని ఈరోజు మల్లు రవణ మరి ఈరోజు పిలుపు మేరకు తీసుకో. ఇక మీరు కొంచెం సైలెంట్ ఉంటే ఏమని చెప్పారు? కనపట్టం లేదు. ఆయన మెంబరు ఇంత మంచిగా పడుతుంది. చెప్పేసి మరి ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
సో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. మల్లు రవి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు ఈ మీటింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే మీటింగ్ ఇప్పటికే ముగిసింది. కొండా మురళి ఇష్యూను ఓ కొలిక్కి తీసుకురావడం జరిగింది అంటూ కూడా మల్లు రవి మీటింగ్ అనంతరం మాట్లాడుతూ వచ్చారు. రాజగోపాల్ రెడ్డి సబ్జెక్టు మా దృష్టికి ఇప్పటి వరకు రాలేదు అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మరి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ కు సంబంధించి మళ్ళీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఇక కొండా మురళికి సంబంధించిన ఇష్యూకి మాత్రం ఒక ఎండ్ కార్డు పడినట్టుగా ఆయన రాజగోపాల్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుపట్టారు రాజగోపాల్ రెడ్డి. ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయనకు సంబంధించిన ఇష్యూ మాత్రం ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదంటూ కూడా మీటింగ్ అనంతరం కూడా ఆ నేత చెప్పుకొచ్చారు. గాంధీ భవన్లో డిసిప్లినరీ కమిటీ సమావేశం ముగిసింది. మల్లు రవి అధ్యక్షతన ఈ మీటింగ్ కొనసాగింది. అయితే రాజగోపాల్ రెడ్డి సబ్జెక్టు తమ వద్దకు ఇప్పటి వరకు రాలేదంటూ కూడా మల్లు రవి హాట్ కామెంట్స్ చేశారు. సమస్య పరిష్కారం అయింది. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి మరి పనిచేస్తాను తెలియజేస్తున్నా. ఈరోజు బీసీల కోసం మరి కాంగ్రెస్ పార్టీ చేసే మరి 42% దాని విషయంలో రాహుల్ గాంధీ గారితో ఏకీభవించి ఈరోజు రేవంత్ అన్నతో ఏకీభవించి మల్లి రవణతో ఏకీభవించి రేపు స్థానిక సంస్థల్లో వరంగల్లో గెలిపించే బాధ్యత కంపల్సరీగా మా అందరి మీద ఉంటుంది కాబట్టి నా మీద కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా గెలిపిస్తాం. కొండా మురళికి సంబంధించి కూడా ముగిసిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఆయన ప్రస్తుతం అయితే వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆయన ఇకపై వరంగల్ సమస్యకు సంబంధించి పులి స్టాప్ పడ్డట్టే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కూడా ఇప్పటికే ఏదైతే పలువురు ఎమ్మెల్యేల పైనతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 6 పేజీల లేఖకు సంబంధించి కూడా వరంగల్ జిల్లాలో తన కుటుంబం పైన కొండా సురేఖ పైన జరుగుతున్నటువంటి ఏదైతే దుష్ప్రచారానికి సంబంధించి కూడా గతంలో లేఖలు రాశారు. కానీ రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఏవైతే క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు మెంబర్సు ఇరుపక్షాలతో కూడా వరంగల్ నేతలతో మాట్లాడిన నేపథ్యంలో కూడా అందరూ కలిసి రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగించే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతమైతే దాదాపు వరంగల్ సమస్యకు వివాదాలకు పులి స్టాప్ పట్టట్టనే చెప్తా ఉన్నారు. మల్లు రవి కూడా అదే అంశాన్ని చెప్పారు. ఇక అనిరుద్ రెడ్డి విషయానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పైన కూడా ఒక ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు పైన చర్చించాము. అనిరుద్ రెడ్డి కూడా ఆయన వివరణ ఇచ్చారు. దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో త్వరలో వెల్లడిస్తామని. ఇక రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన పైన ఫిర్యాదు రాలేదు, ఆయన ఎలాంటి కామెంట్ చేశాడో మా దృష్టికి రాలేదన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. మరి రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి అయితే ఎలాంటి చర్చ జరగలేదనేది మాత్రం స్పష్టమైంది. కేవలం ఇలా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య కొనసాగుతున్న వివాదాలకు సంబంధించి మాత్రమే చర్చించారు. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చలో కూడా కొండా మురళికి సంబంధించి ఇచ్చినటువంటి వివరణకు ఈ యొక్క కమిటీ పూర్తిగా కూడా సాటిస్ఫై అయ్యింది. మరోపక్క ఎవరైతే ఈ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం, రాబోయే స్థానిక ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కలిసికట్టుగా పనిచేస్తామన్నటువంటి హామీని కొండా మురళి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇకతో ఈ యొక్క సమస్యకు సంబంధించి గతంలో ఎవరైతే కొండా మురళి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశాడో, ఇతర నేతలపై ఫిర్యాదు చేశారో, వాళ్ళు ఇతనిపై ఫిర్యాదు చేశారో, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని వీళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళు ఫిర్యాదు చేశారో, వాటికి సంబంధించి దాదాపుగా వివాదానికి సమస్యకు పులి స్టాప్ పడ్డట్టుగానే చెప్పాలి. ఇక అనిరుద్ రెడ్డి విషయంతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంతో పాటు త్వరలోనే తేల్చే పనిలో మాత్రం పడింది వాళ్ళకి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి విషయానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అసలు ఎంత మేరకు ప్రభుత్వానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇబ్బంది కలిగించే విషయాలు ఉన్నాయన్నది ఇంకా వీళ్ళ దృష్టికి రాలేదు. ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు లేదు కాబట్టి దానిపై చర్చించలేదు. అనిరుద్ రెడ్డి పైన వచ్చినటువంటి ఫిర్యాదు పైన చర్చించాం, త్వరలోనే ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తామని కూడా ప్రస్తుతం అయితే కమిటీ తేల్చింది. రైట్, థ్యాంక్ యూ బాస్. డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి గారు
వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతాం. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. వీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు